మీరెవరైనా బయట ఉన్నారా? ఒక్కసారి మీ లుక్కు ఆకాశం వైపు టౌన్లోట్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ ఏడాది మీరు చూడగలిగే సూపర్ మూన్ అవును చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వార్తను వింటేనే ఒక్కసారి ఆకాశం వైపు అలా లుక్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు రేపు మాత్రమే చూడగలిగే మహాద్భుతం ఇది. భూమికి అత్యంత చేరువ కాబోతున్నాడు చంద్రుడు. ఈ విజువల్ కనువిందు చేస్తోంది. ఇప్పుడు కాస్త ఆరెంజ్ కలర్లో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా 14% పెద్దగా 30% ప్రకాశవంతంగా ఉంటుంది జాబిల్లి. పున్నమి చంద్రుడి కంటే భారీ సైజుతో ప్రకాశవంతంగా కనిపించబోతోంది సూపర్ మూన్. ఈ సూపర్ మూన్ రోజు భూకంపాలు వస్తాయంటూ కొన్ని నమ్మకాలున్నాయి. కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే సముద్రంలో భారీగా అలలు ఎగసిపడే సందర్భం అంటూ, ఎందుకంటే సముద్రంలో అలలకి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటూ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాంగా. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఎందుకో సింక్రనైజ్ అవుతుంది అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. సో మీరెవరైనా బయట ఉంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అలా బయటకు వెళ్ళి ఇలా చంద్రుడిని చూసేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రావాలంటే ఇంకొక ఏడాది ఆగాలేము. దట్టు ఈ రోజు ఒకవేళ మిస్ అయితే కనుక అర్రే ఈరోజు మిస్ అయ్యామనుకుంటే కనుక రేపు కూడా ఛాన్స్ ఉంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా సూపర్ మూన్కి సంబంధించి సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ ఉంటాడు కదా. అలాంటి ది బెస్ట్ విజువల్ ఈరోజు మీరు చూడబోతున్నారు. బయటకు వెళ్ళి చూసేయండి. అబ్బా, నేను ఈ మాట చెప్తున్నప్పుడే ఒక్కసారి వెళ్ళి చూసేస్తూ ఉండండి. సో దట్ ఇంకా ఫీల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం మీ కళ్ళ ముందు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి వెళ్ళి. 2 రోజుల పాటు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు చాలాసార్లు భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోని అప్పుడు సూపర్ మూన్గా కనిపిస్తూ ఉంటాడు. సో సాధారణంగా సూపర్ మూన్ అంటూ ఉంటారు. అండ్ దానికి ఇప్పుడు హార్వెస్ట్ మూన్ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చంద్రుడే చూడడానికి చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాడు. అండ్ లార్జర్ సైజులో కనిపిస్తాడు కాబట్టి భలే ఉంటుంది. ఒకసారి చూసేయండి బయటకు వెళ్ళి. అండ్ ఈ టైంలోనే పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా ఏకంగా 14% పెద్ద సైజులో 14% అంటే రెగ్యులర్గా మనకు కనిపించే చంద్రుడి కన్నా రిమెంబర్డ్ 14% బిగ్గరగా మనకు కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే 30% 30% అధిక వెలుగుతో చంద్రుడు కనిపిస్తాడు అంటూ కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.